అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 26 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మన గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. మన గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. ఎటువంటి సమస్యలున్నా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా మన గురువు పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారు నిజంగా మీరు అనుకున్న కలలు రేపటి రోజునైతే మీరు కొత్త ప్రయాణాలు, కొత్త ఆశలు అయితే మంచిగా తీరబోయే సమయం అని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున నిజంగా మీ జీవితంలో అతి కొత్త మలుపు అయితే జరగబోతుంది. ఎంతకాలం నిలిచిపోయిన అవకాశాలు మళ్ళీ మీ వైపు తిరిగి వస్తాయి. ఆగిపోయిన పనులు, అడ్డంకులు, ఎదురైంది అనుకున్న విషయాలు ఇప్పుడు ఒక్కోటిగా ముందు కలగడం అయితే మీరు ప్రారంభిస్తాయి. మీ ప్రయత్నాలకు ఫలితాలు కనిపించే ప్రత్యేకమైన సమయం అండి. మీరు ఇంతకాలము హృదయంలో పెట్టుకున్న కలలు, ఆశలు ఇప్పుడు నిజంగానే రూపం దాల్చుకున్నట్లుగా అనిపిస్తుంది. విశ్వము మీకోసము నిశ్శబ్దంగా మార్పులను సిద్ధం చేస్తుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు సాధారణమైతే కాదు, రాబోయే పెద్ద శుభవార్తలు పునాది వేసే దివ్య సంకేతాలు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు ఒక ప్రత్యేక శక్తి ఉంటుందండి. మీరు చెప్పింది విలువగా మారుతుంది రేపటి రోజున. నిజంగా రేపటి రోజు మీరు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా కూడా రెట్టింపు అంటే మీకు అన్ని రకాలు కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు ఇతరులు తలగే పరిస్థితులు అయితే వస్తాయి. ఇక రేపటి రోజు మీరు నోటకు అనుభవించేది నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా మీ జీవితంలో ప్రవేశిస్తున్న శుభ మార్పులు. రేపటి రోజున సాధారణంగా అనిపించిన కొన్ని సంఘటనలు రాబోయే మీ విజయాలకు తొలి సంకేతాలుగా మారతాయి. ఇంతకాలం నిలిచిపోయిన పనులు మళ్ళీ జీవం పొంది ముందు కదులుతాయి. దూరమైపోయిన వ్యక్తులు చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో సంబంధం పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఇక రేపటి రోజు మీరు చేసే ప్రతి చర్య మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వానికి ఇచ్చిన గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గతంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన సూచనలు ఇప్పుడు అవి ఇతరులకు ఎంతో విలువైన సత్యాలుగా, మార్గదర్శకాలుగా వినిపించడం మొదలవుతుంది. మీరు చేసే పనిని ఇప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా అంగీకరిస్తుందండి. రేపటి రోజు మీకు కనిపించే చిన్న చిన్న విజయాలే రాబోయే భారీ మార్పులకు బలమైన పునాదిగా నిలుస్తాయి. వ్యాపారం, చదువు, ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు ఒక్కోటిగా బయలుపడతాయి. అయితే వెంటనే స్పందించకుండా రోజంతా ఏమి జరుగుతుందో గమనించడం చాలా ముఖ్యం. అధికంగా మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ మంచి శక్తి ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. డబ్బు, కొత్త ఆర్డర్లు, ఉద్యోగ కాల్స్, శుభ సందేశాల రూపంలో అవకాశాలు తలుపు తడతాయి. ఈ ఫలితాలు ఇప్పుడే పూర్తిగా మీ చేతిలో పడకపోయినా భవిష్యత్తులో మీ విజయానికి తెరుచుకునే రహదారినివే చూపించడం ప్రారంభిస్తాయి. రేపటి రోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుందండి. మీ సూచనలు ఇతరులకు మార్గదర్శకంగా మారి మీ వ్యక్తిత్వానికి మరింత గౌరవం తీసుకురాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా పాజిటివ్ దిశలో కలడము ప్రారంభిస్తుంది. అప్పులపై ఉన్న ఒత్తిడి తగ్గుతూ వాటికి స్పష్టమైన పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా మారతాయండి. అదే సమయంలో మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. రేపటి రోజు మీకు 2 రహస్య సంకేతాలు తప్పకుండా వస్తాయండి. మొదటిది చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందు కలడము. రెండవది ఎవరో ఒకరు మీపై నమ్మకం ఉంచి మీకు సహాయం చేయడానికి లేదా మీతో కలిసి ముందుకు రావడానికి సిద్ధమవటము. ఈ 2 సంకేతాలు మీ భవిష్యత్తులో పెద్ద మార్పులు రాబోతున్నాయని విశ్వం మీకు ఇచ్చే స్పష్టమైన సూచనలు. మీ జీవితంలో ముందుకు రావాలనుకుంటున్న వ్యక్తి పేరు కూడా మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా తెలుసుకుంటారండి.
రేపటి రోజున ఎక్కువ అవకాశం కూడా అందుకునే ఆహ్వానాలు, ఫోన్ కాల్స్, సందేశాలు ఇవన్నీ రేపటి రోజు మీకు రాబోయే శుభ ఫలితాలకు స్పష్టమైన సంకేతాలు. కాబట్టి రేపటి రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచిది. మీరు చేసే చిన్న ప్రయత్నమే పెద్ద విజయంగా మారుతుంది. మీ మాటకు ప్రాముఖ్యత పెరిగి మీ కష్టానికి సరైన బహుమతి లభించే సువర్ణ సమయం. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున 3 ప్రత్యేకమైన సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, ఒకరు మీకు మళ్ళీ గౌరవాన్ని చూపడం. రెండోది, దూరంగా ఉన్న మరో వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించడము. మూడోది, మీలో అకస్మాత్తుగా పెరుగుతున్న నిశ్శబ్దత, ప్రశాంతత. ఈ 3 సంకేతాలు కలిసి చూస్తే మీ జీవితంలో శుభదశ ప్రారంభమైందని స్పష్టంగా తెలుస్తుంది. రేపటి రోజున మీ మాట శక్తి అసాధారణంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరుల మనసును ప్రభావితం చేసేంత శక్తివంతం. గతంలో కొందరు మీ మాటలను పట్టించుకోకపోయినా ఇప్పుడు అవే మాటల గౌరవం సంపాదిస్తాయి. మీరు చెప్పే సూచనలు, మీ నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా మారి మీ విలువను మరింత పెంచుతాయి. రేపటి రోజున మీరు మాట్లాడే తీరు చాలా కీలక. మృదుత్వం, నిజాయితీ మీ మాటల్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీ స్వరము ఇంటెన్స్లు విశ్వాసం, ధైర్యం పంచుతుంది. పాత సంబంధాలు తిరిగి జీవం పొందుతాయి. దూరమైన కొందరు వ్యక్తులు మళ్ళీ మీ సహాయం కోరుతూ ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ కఠిన మాటలే కాకుండా సంబంధాలు బలపరుస్తాయి. అవి మరింత స్పష్టత, నిజాయితీని తెస్తాయి. ఆర్థిక ఒత్తిళ్లు ఇప్పుడు కొంతవరకు క్రమంగా తగ్గడం మొదలవుతాయి. ఎంత కష్టపడ్డా ముందుకు సాగని సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కార దిశలో కదులుతాయండి. జేబులో డబ్బు లేకపోయినా మీలో పెరుగుతున్న నమ్మకం మాత్రం స్పష్టంగా రేపటి రోజునైతే కనిపిస్తుంది. ఇది భావన శుభ ప్రారంభమైన శుభ సంకేతం. కొత్త ఆర్థిక మార్గాలు మీ ముందు ఖచ్చితంగా వస్తాయి. పెట్టుబడుల అవకాశాలు, ఉద్యోగ కాల్స్, వ్యాపార ఆర్డర్లు ఇవన్నీ నెమ్మదిగా మీ వైపు ఆకర్షితమవుతాయి. చిన్న అవకాశం అని అనుకొని అది ఏది కూడా నిర్లక్ష్యం చేయకండి రేపటి రోజున. ఎందుకంటే ఏదైనా సరే అండి, అది చిన్నదానితో మనం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అందిస్తుంది. ఎందుకంటే రేపటి రోజున భారీ విజయాలకు మీరు బాట వేయబోతున్నారు. కుటుంబంలో కూడా ప్రశాంతత అయితే పెరుగుతుంది. గతంలో ఉన్న విభేదాలు, ఉద్రిక్తతలు తగ్గిపోయి మీరు తీసుకున్న నిర్ణయాలను అందరూ గౌరవంగా అంగీకరిస్తారు. ఇంట్లో ఆనందం పెరగటము, ఆరోగ్యం మెరుగుపడడం వంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీరు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మీ మాట వినపడుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది కుటుంబ ఆశీర్వాదము మరియు దైవానుగ్రహం కలిసి పనిచేస్తున్నప్పుడు కలిగే ఏకైక లక్షణం అండి. ఈ దశలో రాత్రి సమయం మీకు అసాధారణంగా శక్తివంతంగా అయితే మారుతుంది. రాత్రి వేళలో వచ్చే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు ఇవి మీ జీవితానికి కొత్త దారులు తెరిచే శక్తి కలిగినవి. రేపటి రోజు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆహ్వానాలు ఇవి సాధారణమైతే కాదండి. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా, వ్యాపారులైనా, చదువుల్లో ముందుకు సాగాలనుకున్న విద్యార్థులైనా రేపటి రోజు రాత్రి సమయం మీకు ప్రత్యేక శుభయోగాన్ని ఇస్తుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారము ఈ 3 రంగాల్లో కూడా చిన్న అడుగు వేస్తే తర్వాత పెద్ద మార్పు, పెద్ద విజయమే ఎదురుగా ఉంటుంది. ప్రస్తుతము దూరంగా ఉన్న వ్యక్తుల నుంచి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారి నుంచి అనుకోకుండా సహాయం, మద్దతు, అవకాశాలు రావచ్చు. ఆ సహాయం చిన్నదిగా కనిపించినా అది మీ జీవితంలో పెద్ద మలుపు అవుతుందండి. ఇక వచ్చే అవకాశాలను అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇవే మీరు ముందుకు తీసుకెళ్లే నిజమైన శుభ సందర్భాలు. ఇక రేపటి రోజు మీరు చేసే నిర్ణయాలు చిన్నవిగా కనిపించినా అవి మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీసే శక్తి కలిగి ఉంటాయి. అందుకే ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయంలో స్పష్టత, సమతుల్యత అవసరము. విషయాలను లాగి పడేయకండి. అలాగే ఆతృతతో తొందరపడకండి. ఈ రేపటి రోజున మధ్యస్థితి ఎంతో ముఖ్యమండి. ఇప్పుడు మీలో ఆత్మవిశ్వాసము కొత్త స్థాయిలో పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అడ్డంకులు, బాధలు, అవమానాలు క్రమంగా తగ్గిపోతూ మీ ప్రతిష్ట పెరుగుతున్న సంకేతాలు బయటపడతాయి. మీ ఓర్పు, కృషి, పట్టుదల ఇప్పుడే ఫలితాల రూపంలో మీకు చూపడబడడం ప్రారంభమవుతుంది. ఇక ఈ దశలో మీరు భయంతో వెనక్కి తగ్గకుండా మనసు స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగండి. భావోద్వేగాలతో కదండి, శాంతమైన ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు ఏమి విజయాన్ని నిర్దేశిస్తాయి. మీకు రాబోయే పెద్ద అవకాశాలను స్వీకరించేందుకు మీ అంతరంగం ఇప్పుడు ఒక ధైర్యంతో, ఒక స్థిరత్వంతో నిండి ఉంటుంది. ఎవరైనా మీరు మెచ్చినా లేదా ప్రశంసించినా అంతగా భావోద్వేగంలో కొట్టుకుపోకండి. ఎందుకంటే ప్రస్తుతం మీకు స్థిరమైన దృష్టి, స్పష్టమైన ఆలోచన అవసరము. ఇవి మీ ఎదుగుదలకు పునాది వేస్తాయండి. నిజంగా మీ నిజమైన బలం అనుకోండి. ఇక ఈ రాశి వారు సాధారణంగానే పనిలో నాణ్యత, క్రమనిజాయితీకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ నాణ్యత ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీ సహనము, మీ జ్ఞానము, మీ క్రమశిక్షణ ఇప్పటి నుంచి మీకు గౌరవం, గుర్తింపు, ప్రతిష్టను ఖచ్చితంగా తెస్తాయి. ఇంతకాలం మీ మాటలు మాత్రం విన్నవారు ఇప్పుడు మీ పనిని చూసి గౌరవము చూపడము మొదలు పెడతారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి అంగీకారము, మద్దతు లభిస్తుందండి. మీ ప్రవర్తన వల్ల మీ ప్రశాంత స్వభావం, మీ స్పందించే విధానము ఇవే మీరు జీవితంలో చూడబోయే
పెద్ద మార్పులు కారణమవుతాయి. ఈ స్థిరమైన ఆలోచన, ఈ శాంతమైన ధోరణి మీ భవిష్యత్తు విజయాలకు ఒక బలమైన స్తంభాలు నిలుస్తాయి. ప్రస్తుతము ఈ రాశివారు ఏలినాడు శని యొక్క 3వ దశలో ఉన్నారండి. ఈ దశను శాస్త్రాలు పుణ్యఫలితాల సమయం అని చెప్తారు. ఎందుకంటే ఇవి సమయంలో శని భగవానుడు శాంతి, ఆరోగ్యం, సంపద, కుటుంబ ఆనందం కోసము మీరు చేసిన ప్రతి చిన్న పనిని కూడా గమనిస్తాడు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం అండి, మీరు చేసే మంచి లేదా చెడు పని అదే రూపంలో మిమ్మల్ని తిరిగి చేరుతుంది. అందుకే శని భగవానుడు సూచించేది ఇతరులకు హాని చేయకూడదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శనిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి తైలాభిషేకం చేయడము, నైవేద్యం పెట్టడం, ప్రసాదం పంచడము అత్యంత శ్రేయస్కరము. శనివారం రోజున నల్ల రంగు దుస్తులను కానీ పంచిపెట్టినా మీ కండకాలకు శని దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీకున్నంతలో పేదలకు ఆహారం ఇవ్వడము, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడము, నల్ల బట్టలు ఇవ్వడము, అన్ని రకాలు కూడా మీకు దానం చేయడం ద్వారా శని దోషాలు తగ్గి శని అనుగ్రహం పెరుగుతుంది. అమావాస్య రోజున శివాలయంలో శనగలు పంచడం ద్వారా మీ దశకు శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది. మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.